ఏంటిది గగన్? సీన్ పేపర్. ఇన్ని రోజులు షూటింగ్ చేసావు, అది కూడా తెలియదా? ఏమైంది రాజీ? ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసావు? ఒక నిమిషం ఉండు. ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ? ఏంటి చిన్న విషయం? సాగర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా? ప్రవీట్ రా. ఒక మంచి కథని సినిమాగా తీస్తున్నా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా స్టోరీని ఇలా సినిమా కథగా తీయడం నాకు ఇష్టం లేదు. అయినా నన్ను అడగకుండా ఎందుకు అలా చేసావు? సి రాజీ, నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను. నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. ఒక్కటి అడుగుతా చెప్పు, నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా? అది కాదు. చెప్పు. ఆపలేవు కదా? కూల్ రాజీ, ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి. ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ రాజీ. అండ్ నువ్వు మాటి మాటికి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు. షార్ట్ రెడీ అయింది, వెళ్దాం. గగన్ కోపంగా మాట్లాడుతూనే తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని ఫస్ట్ టైం బయట పెట్టాడు. కెమెరా యాక్షన్. నువ్వు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. నిన్నింతగా ప్రేమించే సాగర్ సంపాదిస్తూ కూడా నీ చేత పని చేయించడం ఇట్స్ మై పర్సనల్. అయినా అది నీకెందుకు? నిన్ను హర్ట్ చేయాలని కాదు, డౌట్ వచ్చింది. అండ్ రేపు సేమ్ ఇదే డౌట్ ఆడియన్స్ కూడా రావచ్చేమో. ఇద్దరు సంపాదిస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చని నేనే స్టార్ట్ చేశా. ఏంటి అందరూ దూరంగా ఉన్నారు? వచ్చి మీ పచ్చళ్ళు తీసుకెళ్ళండి. ఏమైంది మీకు? ఏం లేదమ్మా, నువ్వు హీరోయిన్ అయ్యావు కదా, నీ దగ్గరికి రావడానికి అందరూ ఆలోచిస్తున్నారమ్మా. మీకేమైనా పిచ్చా? హీరోయిన్ అయితే దగ్గరికి రావడం మానేస్తారా? ఏమైంది డార్లింగ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా, ఇక్కడికి రావనుకున్నాం. పిచ్చిదానా, హీరోయిన్ అయితే రాకుండా ఉంటానా? అలా అని మీతో ఎవరు చెప్పారు? ఎవరబ్బాయి నువ్వు? అది నేను. ఎవరైతే ఉందిలే, మా అమ్మాయి వంక ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు, నేను క్యాజువల్ గానే చూసా. రాజీ, టైం అయింది, వెళ్దామా? బాయ్. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండమ్మా. వాళ్ళతో నీకు అటాచ్మెంట్ బాగుందనుకుంటా. అవును. వాళ్ళెవరో చూడడానికి రారా? కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, మిగతా వాళ్ళు అసలు రారు. ఇందాక నీతో మాట్లాడుతుందే స్టెల్లానా? యా, స్టెల్లా. ఒకసారి తన కొడుకు చూడ్డానికి వస్తే తిట్టి పంపించేసింది. తనకంటే భార్య పిల్లలే ఎక్కువ అనుకుని ఇక్కడ వదిలేశాక ఇంకా తల్లి మీద ప్రేమేంటి అంటుంది. నైస్ యాటిట్యూడ్. అవును, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అనాథలే. అవునా? పోనివ్వండి హీరోయిన్ గారు, నాకు అసలుకే 2 వీలర్ అంటే భయం.